హాయ్ అండి. చేపల కూర నేను వండినట్టుగా వండి చూడండి. మా అమ్మ దగ్గర నేను చూసి నేర్చుకున్నాను. డైరెక్ట్ అటాక్ చేశాను అత్తగారింట్లో. చాలా అంటే చాలా బాగా కుదిరింది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. కొంచెం సూప్ కూడా లేకుండా మొత్తం ఖతం చేసేసాం. ఇలా క్లీన్ చేసుకోవాలి. చేపను రాకినట్టు రాకి అంటారు కదా, ఇదే కావచ్చు బహుశా. ఇట్లా తెల్లగా రాకాలి. మంచిగా కడుక్కొని ఫ్రెష్ వాటర్తోని మంచిగా కడుక్కున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం మంచిగా పట్టించాలి వాటికి. కొందరు నిమ్మరసం వేస్తారు, కొందరు అల్లం పేస్ట్ వేస్తారు. నేను మాత్రం ఈ రెండు వేయలేదు. మీరు వేసుకునే వాళ్ళైతే వేసుకోండి. ఒక బాండీలో ఆయిల్ పోసి దాంట్లో ఈ ముక్కలని అటు ఇటు ఒక 5 నిమిషాలు ఒకసారి ఇట్లా పెట్టేసి ఒక 2 సెకండ్లు ఆగి దాన్ని తిప్పేసి పక్కకు తీసేసుకోవాలి ముక్కలన్నీ. ఇట్లా ఎన్ని ట్రిప్పులు అయితే అన్ని ట్రిప్పులు వేసుకోండి. అదే నూనెలో మంచిగా విడివిడిగా పెట్టాలి. నేనైతే పెద్ద బేషన్లో పెట్టిన ముక్క చూసారు కదా, ఇట్లా మెల్లగా తిప్పుకోవాలి. ఒక 2 సెకండ్లు ఒక 5 నిమిషాలు ఉంచాలి, బాగా ఉంచకూడదు, ఉడికిపోతుంది. ఇదన్నీ తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మెంతాకుని కట్ చేసుకొని ఇందులో వేసుకున్న ఉల్లిగడ్డ, జీలకర్ర, మెంతులు వేయించుకొని ఉల్లిగడ్డ కాల్చుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ పక్కన పెట్టేసుకున్న. ఈ మెంతాకు మంచిగా గోలిన తర్వాత మనం ఉల్లిగడ్డ కాల్చుకొని జీలకర్ర, మెంతులు వేయించుకున్న పేస్ట్, పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి. ఉల్లిగడ్డ మనం ఊరికే వేయము, ఇందులో కాల్చుకొని వేస్తాము పేస్ట్. ఆ పేస్ట్ని వేసి మంచిగా పచ్చివాసన పోయి నూనె పైకి వచ్చేలాగా గోలించాలి. గోలించిన తర్వాత కాస్త పసుపు వేసుకొని గోలించిన దాంట్లోనే నేను చింతపండు జిగురు పక్కకు పులుసు తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే చింతపండు రిక్కలు అందులో పడిపోతాయని, అట్లా పడితే నాకు నచ్చదు. అందుకోసమని తీసి పెట్టుకున్న దాన్ని ఇందులో పోసాను. పోసిన తర్వాత మనకు పులుసు పెట్టడం రావాలి అని అంటే, పులుసు టేస్ట్ తెలవడం రావాలనే విషయం మాత్రం నాకు ఈ సూప్ పెట్టినప్పుడు అర్థమైంది. అందులో ఏం తక్కువైంది ఏం ఎక్కువైంది అని మనం తెలుసుకోగలిగితే సూప్ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా పెట్టగలుగుతాం. చాలామంది పులుసులు పెట్టరాదు అని అంటారు కదా. కళ్యామాకు, మెంతి పొడి, జీలకర్ర పొడి ఇవి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. బెల్లం లేదా షుగర్ 1 స్పూను. ఇంకో ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్, షుగర్ వేసాను నేను. ఉప్పు తగినంత, షుగరు 1 స్పూను, స్పూనున్నర వేసుకున్నా ఏం కాదు. బెల్లం ఒక చిన్న గడ్డ వేసుకున్నా ఏం కాదు. బెల్లం అన్న షుగర్ అన్న ఏదైనా ఒకటి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఏ సూప్లో అయినా వేసుకోవచ్చు. జీలకర్ర పొడి వేసాము. ఇలా మంచిగా మరిగేటప్పుడు ముక్కలు నేను వేయలేదు, ఇంకా ముక్కలు బాగా ఉడికిపోతాయని వేయలేదు. ఇట్లా ముక్కకి సూప్ పట్టదు మనం అట్లా ఫ్రై చేయకుండా వేస్తే, అందుకోసమని ఫ్రై చేస్తాం. అట్లా మొత్తం మసిలిన తర్వాత ఈ సూప్ మనకు ఓకే అనుకున్న తర్వాతనే ముక్కలు అల్లేసి మంచిగా మసలనివ్వాలి. ఆ యొక్క పావు గంట సేపు మసిలిన తర్వాత మనం తీసేసుకోవాలి. సూప్ చాలా అంటే చాలా టేస్ట్